సో, హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైన్‌క్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్ కాదు. ఓజీ సిరీస్. సో, లాస్ట్ ఎపిసోడ్‌లో చూసే ఉంటారు అందరూ టైమ్ ల్యాప్స్. మనం టైమ్ ల్యాప్స్‌లో కింద అండర్ గ్రౌండ్‌లో బేస్ అయితే కట్టాం. బేస్ కాదు అండర్ గ్రౌండ్ మైనింగ్ ఏరియా చూడొచ్చు. యాహ్! అండ్ ఇక్కడైతే గ్లాస్ పెట్టినా అంటే అండర్ గ్రౌండ్ ఏరియా ప్లెయిన్‌గా ఉంటుందనుకుంటే ఇక్కడేమో చిన్న కేవ్‌లా ఉంది. అందుకే గ్లాస్ పెట్టేసా. అండ్ ఇటు సైడ్ అయితే చూపిస్తా వెళ్ళి. ఇటు సైడ్ అయితే ఒక రూట్ లాగైతే చేసుకున్నా. అంటే ఇక్కడికంటే కనెక్ట్ అవుద్ది ఎక్కడికొకటి. మనకి ఒక రివెన్ ఉంది కదా! దానికైతే కనెక్ట్ అవుద్ది ఇది. ఇక్కడికైతే వచ్చేసరికి ఇక్కడ వాటర్ ఉన్నాయి. మొత్తం క్లీన్ చేసేసిన. ఇక్కడ డైరెక్ట్ పైకెళ్ళొచ్చు. అండ్ ఇలా వెళ్తే మనం స్టార్టింగ్‌లో చూసిన రివెన్ అయితే ఉంటుంది. అండ్ నేనైతే చికెనే తింటున్నా. ఎందుకంటే అదే ఉంది. అండ్ ఇక్కడైతే ఒక కేవ్ ఉంది. చాలా అంటే చాలా కోల్డ్ ఐరన్ ఉంది. చూడండి ఎంతుందో. చాలా ఉంది. అండ్ ఇక్కడ మన రివెన్. ఇందులో కూడా ఐరన్ ఉంది. కానీ మనకైతే చాలా ఐరన్ ఉంది ఇప్పుడైతే మన దగ్గర. కోల్ కూడా చాలానే ఉంది. ఎప్పుడన్నా అవసరం ఉంటే వద్దాం ఇందులోకి. ఓ సారీ. క్రౌచ్ అయిపోతున్నాడు తాపుకోసారి మనడు. అండ్ ఇక్కడ చూడండి ఎంత ఉందో. ఓకే ఇంకా తిరిగి వెళ్ళిపోదాం. ఇంకోటి చూపించాలి మీకు అది ఆఫ్లైన్ అంటే. లాస్ట్ ఎపిసోడ్లో చూపించాల్సింది కానీ చూపించలేకపోయా. జాంబీగాడు ఉన్నాడు నేను. అండ్ దాన్ని చూపిస్తాయి కూడా అంటే అది కట్టలేదు లాస్ట్ ఎపిసోడ్లో చాలా 2 అవర్స్ రికార్డింగ్ అయిందని కట్టలేకపోయా. 2 అవర్స్ కాదు ఆల్మోస్ట్ 3 అవర్స్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఇంకొకటి ఇలా ఇంకొక దానికి వేసుకున్నా. ఇక్కడైతే ఒక కేవ్ లాంటిది ఉంది. యా జాంబీస్ ఎక్కడ ఉన్నట్టున్నారు. అమ్మడివా పైన కష్టం ఏందాడు ఆడే కదా ఎందుకన్నా మంచి. ఓకే అరే అరవకండ్రా ప్లీజ్ రా. అమ్ము అటు ఉన్నారు. ఫటాఫట్కి ఇక్కడ ఐరన్ ఉంది లేపేసి వెళ్ళిపోదాం. జస్ట్ 5 ఐరన్ చాలు. మన దగ్గర స్వాడ్ కూడా లేదు. సరిగా ఏం లేదు మన దగ్గర కూడా. పాప ఏమన్నారు అసలు ఇది ఎందుకు ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తున్నాయి? రికార్డ్ చేసినప్పుడే వస్తాయి కేసు ఇప్పుడు. అండ్ ఇటు సైడ్ అయితే మనం దీన్ని ఆఫ్లైన్లో నీకు కడదాం అనుకున్నా. అండ్ ఇక్కడ వరకు కట్టించి పెట్టినా ఇది కట్టలేదు. అండ్ ఇలా అయితే కాస్మిక్ బై వీడియోలో అయితే ఇలాగే ఉంది. సేమ్ మెథడ్. చూడండి ఎంత కిందికి మైండ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇది కిందకి ఉంది. ఒకటి ఈడబెట్టి ఇది పెడితే కొంచెం చూడడానికి పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక కేవ్ దొరికింది. చాలా పెద్దగా ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అందులో నేనైతే తప్పిపోయినా డైరెక్ట్గా. అండ్ ఇక్కడ రెడ్ స్టోన్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఉంటుంది. అండ్ ఇలా అయితే ఏం చేసినా ఇక్కడైతే ఐరన్ ఉంది. ఐరన్ కోలు. అండ్ ఇక్కడ గోల్డ్ ఉంది. గోల్డ్ అయితే తీసేసుకున్నాం. మనం వచ్చింది అయితే ఐరన్ కోసం కాదు, గోల్డ్ ఐరన్ల కోసం కాదు, డైమండ్స్ కోసం వచ్చాం. ఇలా అయితే చాలా దూరం వెళ్ళా కానీ నాకైతే ఐరన్ ఎక్కడ కనిపించలేదు. రెడ్ స్టోన్ తీసుకుందాం. రెడ్ స్టోన్ చాలా వస్తుంది. చాలా దానికి ఎక్కువ దాన్ని ఎవడు ఎక్కువ వాడడు. అంటే రెడ్ స్టోన్ బిల్డ్ చేసేవాడే వాడతాడు. కానీ వాడైతే చాలా ఇస్తాడు. చూడండి 36 అంట. నేను మైన్ చేసినవన్నీ 4 4 4 8 మైన్ చేసిన 36 వచ్చింది. చాలా ఎక్కువ ఇస్తాడు. మనం అయితే దాన్ని వాడడం. ఇది ఉండనివ్వండి తర్వాత తీసుకుందాం. నేనైతే ఇది బై లెవెల్ 10లో ఉన్నాం. అసలు డైమండ్స్ బై లెవెల్ 12 దొరుకుతాయి అంటారు. సో ఇప్పుడు 12లోకి వెళ్ళి ఇదేనా 12 కదా. ఓకే ఇదైతే 12 ఇలా మైండ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నాకైతే డైమండ్స్ కావాలి ఈ ఎపిసోడ్లో. అండ్ మీకు ఇంకొకటి చూపించాలి పైన. ఒక్క నిమిషం మర్చిపోయా. యాక్చువల్లీ అది ముందే చూపించాల్సింది. అనవసరంగా ఇక్కడ దాకా వచ్చిన. వెళ్ళిపో రపా డబల్ ట్యాప్ కొడితే స్పీడ్ పెంచుతాడు. కానీ మధ్యలో ఆగిపోతాడు మళ్ళీ. అదే చిన్న డిసడ్వాంటేజ్.
ఓహో! నైట్ అయిపోయిందా? అచ్చి మంచి పని చేసినావు. అండ్ బయట మీకొకటి చూపించాలి. అది కూడా నేను ఆఫ్‌లైన్‌లో చేయాల్సింది. చేయలేకపోయినా. అమ్మడిమ్మ! ఎంతమందున్నారు? చూడండి గైస్ ఇది. ఇలా చేశాను. అండ్ ఇక్కడ కాస్మిక్ బాయ్ ఇదంతా తీసేయలేదు. కానీ మనమే తీసేసినాం. ఈడెవడో వత్తాండు. ఏయ్! ఎందుకు వస్తుర్రురా? ఇలా అయితే మైండ్ చేసుకున్నా గైస్. అండ్ ఇక్కడ షవల్‌తోని చేయాలి. చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఇక్కడ గ్రాస్ మొలవలే కాబట్టి చేయలేకపోయినా. అండ్ ఇక్కడైతే ఫ్యూచర్‌లో ఫార్మింగ్ అయితే వస్తది. యాహ్! ఫార్మింగ్ ఇలా ఎక్స్‌పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ ఇటు సైడు చాలా ఎక్స్‌పెండ్ చేశాను గైస్. చాలా డర్ట్ పడింది. సరిపోకపోయేసరికి ఇక్కడికెళ్ళి తీసేసుకున్నా. గాయ్స్ అసలు ఏం జరిగిందంటే నేనైతే ఇందాక రికార్డింగ్ అయితే ఆన్ చేసినా. కానీ రికార్డింగ్ ఆన్ చేసి ఫస్ట్ ఐరన్ టూల్స్ అయితే కొన్ని చేసుకున్నా. కాకపోతే చూసేసరికి అక్కడైతే పైన అంటే కిందకొచ్చి కొంచెం మైన్ చేసినా. మళ్ళా దాన్ని కవర్ చేసేసిన. అంటే రికార్డింగ్ అవ్వలేదని. మళ్ళా వీడియోలో రికార్డ్ చేద్దామని కవర్ చేసేస్తే పైకొచ్చి చూసేసరికి నైట్ అయిపోయింది. డోర్ సౌండ్స్ వస్తున్నాయి. ఏందా అని చూసేసరికి పైన క్రీపర్. ఏం చేయాలి గైస్ ఇప్పుడు? పైన క్రీపర్ ఉంది కదా! వెళ్దాం అంటే నాకు భయమేస్తుంది. ఆగండి. ఒక ఐడియా దొరికింది. లెట్స్ గో త్రూ రివర్. రివర్ అంటున్నా. సముద్రం. కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పఫర్ ఫిష్‌లు మాత్రం ఉండకూడదు గైస్. అది ముఖ్యం. ఫస్ట్ కొంచెం దూరం నుంచి చూద్దాం ఏమేమి ఉన్నాయని. ఓకే. ఏం లేవు. స్పీడ్‌గా వెళ్ళిపోదాం. కానీ క్రీపర్‌ని ఇంట్లో నుంచి ఎలా బయటకు పంపించాలి గైస్? అదిగోండి. లోపలే ఉందది. దాన్ని మెల్లగా డోర్ ఓపెన్ చేస్తే అది బయటకొచ్చేస్తది. రారా నువ్వు. బాబు. ఆ! రారా. రారా నువ్వు రారా. సాయిరామ్. అమ్మా! యెస్. మొత్తానికైతే దాన్ని బయటికి పంపించేసా. నా ఇంట్లోకొస్తావా నువ్వు? నా ఇంట్లోకొస్తావా నువ్వు? వామ్మో! ఇక్కడ ఎక్కడది? గెలుక్కోకూడదు. బిల్డింగ్ ఇట్లా కష్టపడి కట్టిన ఇల్లు మొత్తం కూలిపోద్ది. ఏడ సచ్చినవు? ఏడున్నారు? రారా నువ్వు. రారా నా ఇంట రారా నువ్వు. దూరంగా తీసుకెళ్ళిపోదాం ఆడికి. షిట్ షిట్ షిట్. అందరు కాలి బూడిదైపోతున్నారు. ఆ! ఓహ్! షిట్. దీన్నే గెలుక్కొని మరీ నాశనం చేసుకున్నాడంట. ఓకే. వెళ్ళిపోదాం ఇక మైనింగ్ చేయడానికి. అండ్ నేను ఇందాక అయితే తప్పుడు లైన్‌లో మైన్ చేశాను గైస్. అందులో కొంచెం ఇది దొరికింది. అండ్ కొంచెం ఐరన్ కనబడింది. కానీ మళ్ళీ దాన్ని మూసేసిన. ఎందుకంటే పర్ఫెక్ట్ ఉండాలి కదా గైస్. చేసిందంతా పర్ఫెక్ట్‌గా ఉండాలి. లేదంటే కాస్మిక్ బాయ్ మళ్ళా రిక్వెస్ట్ అంటే మెసేజ్ పెట్టాడు. కామెంట్ సారీ. ఇక్కడ మైన్ చేశాను గైస్ అసలు. ఇక్కడ మైన్ చేయాలి మనం. కాస్మిక్ బాయ్ లెవెల్ 12లో కాదు గైస్ మైన్ చేసింది. లెవెల్ 13లో. అతను ఇలా ఉన్నాడు కాబట్టి లెవెల్ 12 అనిపించింది అతనికి. కానీ అసలేంది అతను మైన్ చేసింది లెవెల్ 13 గైస్. షిట్. ఎంత దారుణం జరిగిపోయింది. అప్పుడు చూసుకోవాలి. అదే నాకేంటి ఏం రావట్లేదు అనుకున్నా సేమ్‌గా. అంటే నేను రికార్డ్ చేసే ముందు వీడియో చూసి వచ్చాను. చూస్తేనే కదా గైస్ తెలిసేది ఎట్లా చేయాలో. అందులో ఉన్నవి ఏమి రాలేదు. వచ్చింది. ఇదే. యెస్. మనకి ఇలా గ్రావెల్ వస్తది గైస్ అప్పుడప్పుడు. అందులో మనం ఏం చేయాలంటే ఇలా ఒక బ్లాక్ లేపేసి సారీ. లేపేసి అరే! ఓహ్! సారీ. ఇలా ఒక బ్లాక్ లేపేసి ఇలా పెట్టి సారీ. అరే! ఓకే. సారీ గైస్. ఇదేంది ఇన్నిగనం వస్తున్నాయేంది? ఇన్నిగనం రావు కదా కాస్మిక్ బాయ్‌లకి. సారీ. ఇన్ని సార్లు రావు గైస్. మళ్ళీ ఎక్కడన్నా తేడా కొట్టేసిందా ఏంటి? ఉండనే ఉండది.
ఆ! ఏదో ఒకటిలేండి. గాడిద గుడ్డు. గాడిద గుడ్డు. ఎళ్ళిపోదాం. ఇప్పుడు రైట్ సైడ్‌లో మనకి రైట్ సైడ్‌లోనేనా? అక్కడనో అక్కడ. మధ్యలో రెడ్ స్టోన్ రావాలి. కానీ ఆల్రెడీ రెడ్ స్టోన్ నేను ఇందాకనే లేపేసినా కాబట్టి మ్యాక్స్ రాకపోవచ్చు. మనకైతే లావా పూలు రావాలి. కానీ కిందయితే లావా పూలు రాలే మరి. ఎండ ఒకటే కాబట్టి చూద్దాం. ఇంకా ఎళ్ళాలి కావచ్చు. ఇంకా మీరు టైమ్ ల్యాప్స్ చూసేయండి. ఆల్రెడీ నా పికాక్స్ ఒకటి బ్రేక్ అయిపోయింది ఇందాకే. నేను మొత్తం 3 చేసుకున్నా. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉండే. ఆ ఎక్స్ట్రాది అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆ మూడిట్లో ఒకటైతే ఆల్మోస్ట్ బ్రేక్ అవ్వడానికి వచ్చింది. మనకైతే డైమండ్స్ అయితే కావాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వెళ్ళిపోదాం. ఓకే. ఐరన్ అయితే దొరికింది. పక్కనైతే లావా సౌండ్ అయితే వస్తుంది. బహుశా లావా ఉండుండొచ్చు. లావా ఉంటే మనకి ఐరన్ దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లావా పక్కనే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు లావా లోపల కూడా ఉంటుంది గైస్. ఇదిగోండి రెడ్ స్టోన్. ఓకే. ఓ లావా. లావా దొరికేసింది గైస్. లావా ఉంటే మ్యాక్స్ డైమండ్స్. గైస్ డైమండ్స్ గైస్. చెప్పాను కదా డైమండ్స్ ఉంటాయని. వాట్ ఏమన్నా ఉందా గైస్? బ్లాక్స్ అయితే పెట్టుకుందాం. మళ్ళా డైమండ్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్క నిమిషం. ఇలా జరిగింది ఎందుకు గైస్? లాభాల పడ్డాను ఎందుకు గైస్ నేను? అరే ఓ మై గాడ్. నా లూడో తొంభైంది గైస్. అమ్మా. ఇలా అయింది ఎందుకు? నా దగ్గర ఉన్న ఐరన్ ఇంకా నేను డైమండ్స్ అయితే ఫైన్ చేయలేదు. డైమండ్స్ ఫైన్ చేసినట్టు బుక్ అయిపోయేది అక్కడనే ఇక. ఇప్పుడు లాక్స్ తీసుకుందాం.
గైస్ భయం అవుతుంది. జాగ్రత్తగా అడుగేసుకుంటూ వెళ్ళు. నేను చుట్టంగా చేద్దాం. ఓ అమ్మ, ఓకే ఇక మైండ్ చేసేద్దాం. ఫైనల్లీ డైమండ్స్ 3 ఉన్నాయి. ఇట్స్ ఓకే, చాలు. ఇంకా ఇటు వెళ్దాం, ముందు వైపు వెళ్దాం. జాగ్రత్త. ఇంకా డైమండ్స్ దొరికెళ్ళాలి గైస్. ఇంకా తిరిగి వెళ్ళిపోదాం. ఈ నైట్ మాత్రం చాలా దారుణంగా అవుతుంది గైస్. ట్రై టు స్విమ్ ఇన్ లావా, దట్స్ సో సాడ్ థింగ్. ఓకే, డైమండ్స్ 3 డైమండ్స్. వీటితో ఒక డైమండ్ పికెక్స్ చేసుకొని ఒబ్సిడియన్ చేసుకొని ఎంచర్మెంట్ టేబుల్ చేసేసుకోవచ్చు. చేసేద్దాం ముందు ఎపిసోడ్లో. సారీ, ఒక స్టాక్ ఉంచుకొని మిగతా స్టాక్స్ అన్నీ పంపించేద్దాం. ఓన్లీ వుడ్ మాత్రమే అందులో, ప్లాంక్స్ ఇవన్నీ ఇందులో. అండ్ ఇవి మాబ్స్ నుండి డ్రాప్ అయ్యే థింగ్స్. అండ్ ఇవి వెపన్స్. అంతే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో that's about guys. Thanks for watching. I'll see you in the next one.